గైస్ ఇది ఐఫోన్ 12 2024లో అసలు ఐఫోన్ 12ని కన్సిడర్ చేయొచ్చా? ఒకవేళ కన్సిడర్ చేస్తే ఎంత ప్రైస్కి తీసుకోవచ్చు? సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలా, ఫస్ట్ హ్యాండ్లో తీసుకోవాలా? దీని కెమెరా పర్ఫార్మెన్స్, బ్యాటరీ, ఇంకా డిస్ప్లే, ఇంకా గేమింగ్ అనేది ఎలా ఉంది, నార్మల్గా ప్రాసెసర్ పరంగా చూసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది? ప్రజెంట్ ఇది iOS 17.4.1లో రన్ అవుతుంది. నేను దీన్ని OLXలో 3 months బ్యాక్ పర్చేస్ చేశాను. 25Kకి తీసుకున్నాను. 84% బ్యాటరీ హెల్త్ ఉంది. అప్పుడు ప్రజెంట్ అయితే దీని బ్యాటరీ హెల్త్ 81కి పడిపోయింది. ఎందుకంటే iOS 17 వచ్చిన తర్వాత బ్యాటరీ హెల్త్ అనేది దీనిలో బాగా డిక్రీజ్ అయింది. సో బాక్స్ బిల్ 20 watts అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశాడు నాకు సేల్ చేసిన పర్సన్. సో ప్రజెంట్ దీన్ని తీసుకోవాలంటే ఎంత ప్రైస్కి తీసుకోవచ్చు? ఇది 128GB గైస్. ఎంత ప్రైస్కి తీసుకుంటే వర్త్ అనేది కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది గైస్. రెండు 12 మెగాపిక్సలే. మెయిన్ సెన్సార్ 12 మెగాపిక్సలే. సెకండ్ సెన్సార్ వచ్చేసరికి అల్ట్రా వైడ్ కెమెరా. ఇది మెయిన్ సెన్సార్ అనేది f1.6 అపేచర్తో వస్తుంది. మీరు మెయిన్ సెన్సార్ యూస్ చేసి HDR 10-bit 30 FPSలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా 4K 60 FPS 30 FPS 24 FPS కూడా మీరు ఐఫోన్ 12లో రికార్డ్ చేయొచ్చు. వీడియోస్ పరంగా కూడా చాలా బాగుంది. 2024లో కూడా స్టిల్ మంచి వీడియోస్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఈ కెమెరాస్. పక్కా కింద పడకపోతే అప్పుడు అడిగి లేదు. లో లైట్ కండిషన్ వచ్చేసరికి కొంచెం కెమెరాస్ అయితే నాయిస్ ఎక్కువ వస్తుంది. వీడియో పరంగా చూసుకున్నా, ఫొటోస్ తీసుకున్నా కానీ. అలానే ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా మీరు 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రేమ్స్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ 24, 30, 60. లో లైట్ కండిషన్లో మాత్రం ఫ్రంట్ కెమెరా కూడా బ్యాక్ కెమెరా లాగానే కొంచెం డల్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. నాయిస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. ఫొటోస్ కూడా అంతే. వీడియోస్ తీసేటప్పుడు కూడా కొంచెం నాయిస్ అయితే కనిపిస్తుంది లో లైట్ కండిషన్లో నైట్ టైంలో. నెక్స్ట్ స్లో మోషన్ ఆప్షన్ చూసుకున్నా కానీ 1080 120 FPS ఉంది ఆప్షన్. ఇంకా అలానే 1080 HD at 240 FPS కూడా స్లో మోషన్ ఆప్షన్ అయితే ఉంది. నెక్స్ట్ బ్యాటరీస్ గురించి మాట్లాడుకుంటే గైస్, ఇది 2815 mAh బ్యాటరీ. ప్రజెంట్ దీనిలో 81 బ్యాటరీ హెల్త్ ఉంది. సో నా యూజర్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. హెవీగా యూస్ చేస్తే నాకు 4 hours వస్తుంది. ఇంకా గేమింగ్ కంటిన్యూస్గా గేమ్ ఆడితే మాత్రం 2 hours మాత్రమే వస్తుంది. లైట్గా యూస్ చేస్తే మాత్రం 6 hours అయితే ఛార్జింగ్ వస్తుంది నాకు. 20 watt వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అట్లానే మీకు బ్యాక్ సైడ్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. 15 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే గాయస్. 1200 nits మ్యాక్స్ బ్రైట్నెస్ ఉంటుంది దీనికి. ఫుల్ HD ప్లస్ 60 Hz సపోర్ట్ చేస్తుంది. ఇంకా డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది గాయస్. డిస్ప్లే అయితే మాత్రం సూపర్ ఉంది. ఇది డాల్బీ విజన్ వీడియో. అథెంటికేషన్ వచ్చేసి మీకు ఇక్కడ ఫేస్ ఐడి ఉంటుంది గాయస్. నెక్స్ట్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే A14 బయానిక్ చిప్తో వస్తుంది గాయస్. మీరు డే టు డే యూసేజ్లో కానీ ఇంకా గేమింగ్లో కానీ బాగానే ఉంటుంది. ఇంకా BGMI ఇవి ఆడేటప్పుడు అయితే నాకు ప్రెజెంట్ అయితే ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయి. ఎందుకంటే బ్యాటరీ హెల్త్ దీనిలో 81% ఉంది. అలానే ఇది iOS 17.4.1లో రన్ అవుతుంది. సో iOS 17 ముందైతే నాకు ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ ఏమీ లేకుండా గేమ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. సో iOS 17లోకి ఎంటర్ అయిన తర్వాత గేమ్ అయితే బాగా ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతున్నాయి. ఒకటి దీనిలో బ్యాటరీ అనేది 81కి డిక్రీజ్ అయింది. కొత్త బ్యాటరీ వేసుకుంటే కనుక ఏమన్నా పర్ఫార్మెన్స్ అవి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బ్యాటరీ బాగా వీక్ ఉన్నా కానీ గేమ్స్ అనేవి ఇలా ల్యాగ్ అవుతాయి. నార్మల్గా అయితే బాగానే ఉంది. యాప్ ఓపెనింగ్ ఇవన్నీ బాగానే స్పీడ్గా అవుతున్నాయి. ఎప్పుడైనా ఒకసారి ల్యాగ్స్ అయితే అవుతున్నాయి గైస్. సో పర్ఫార్మెన్స్ అయితే ప్రెజెంట్ దీనిది ఇలా ఉంది. BGMI అనేది TDM వాటిల్లో బాగానే ఉంది కానీ క్లాసిక్స్లో అయితే బాగా ఫ్రేమ్ డ్రాప్స్ అండ్ ల్యాగ్స్ అవుతున్నాయి గైస్. TDMలో అయితే కొద్దిగా బాగానే ఉంది.
క్లాసిక్లో అయితే మీకు ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే బాగా అవుతున్నాయి. సో ఫైనల్గా కంక్లూజన్ గురించి మాట్లాడుకుంటే గాయస్, సో ఫస్ట్ హ్యాండ్లో అయితే ప్రెజెంట్ దీన్ని ఎవరు తీసుకోరు. సో తీసుకోకపోవడమే మంచిది. ఫస్ట్ హ్యాండ్లో బ్యాటరీ బ్యాకప్ ఐఫోన్ 13లో దీనికన్నా కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఐఫోన్ 13 అయితే ఫస్ట్ హ్యాండ్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే కనుక 20-23K వరకు పెట్టచ్చు గాయస్. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ పెట్టలేము, ఎందుకంటే దీని బ్యాటరీ అనేది అంత పవర్ఫుల్గా లేదు. ప్రజెంట్ iOS 17లో అయితే బ్యాటరీ బ్యాకప్ అంత బాగాలేదు. సో ఇంకా BGMI గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతున్నాయి. సో కెమెరా కూడా డే టైంలో ఓకే, కానీ మీకు నైట్ టైంలో కానీ ఇండోర్ లైటింగ్ కండిషన్లో కానీ కొద్దిగా నాయిస్ అయితే వస్తుంది. నైట్ టైంలో అయితే బాగా నాయిస్ అయితే వస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా తగ్గిందనే అనుకోవాలి. స్క్రాచెస్ అవి లేకుండా ఫోన్ నీట్ కండిషన్లో ఉండి, బాక్స్ బిల్ ఉండి, ఇంకా యాక్సెసరీస్ ఏమన్నా ఇచ్చినా కానీ, ఇట్లా ఛార్జర్ కానీ ఏమన్నా ఇస్తే ఫోన్ ఎక్దమ్ ఆల్మోస్ట్ కొత్తదిలాగా ఉంది అనుకుంటే కనుక 24-25 దాకా వెళ్ళచ్చు. ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ ప్రకారం దీని పర్ఫార్మెన్స్, కెమెరాస్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని చెప్తున్నా గాయస్. ఇది గాయస్ ఓవరాల్గా నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఐఫోన్ 12 2024లో. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే కనుక వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి అయితే చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చేస్తాను. సో దిస్ ఈస్ యువర్ చంటి సైనింగ్ ఆఫ్. బై బై గాయస్.